నీ మాటలతో నన్ను మాయ చేయాలనుకోకు. నీతో కాపురం చేయడం ఈ జన్మలో జరగదు జరగదు జరగదు. ఐ హేట్ యు. నన్ను అడగమంటుందేంటి? మీరే కదా నన్ను మళ్ళీ స్నానం చేసేలా చేశారు. కన్న వాళ్ళమ్మ కంట పడకుండా దాన్ని వల్ల వేసుకున్నావు. నీ అవసరం తీరాక దాన్ని తప్పకుండా చంపేసుంటావు. ఏమండి రసం వేసుకోరే. ఉండవాయి రసం రసం అంటూ నచ్చ పెడతావెందుకు? అమ్మాయి ఉలవచారు పెట్టింది, వేడి వేడికి తింటే అదిరిపోతుంది. అబ్బా మొన్నేగా మీకిష్టమని చేయించుకొని తిన్నారు. వెంట వెంటనే ఉలవచారు తింటే వేడి చేస్తుందండి. పర్వాలేదులే వాయ్, ఏసీ రూమ్ లోనేగా ఉండేది. అమ్మా నువ్వు త్వరగా తీసురా. ఆహా, మాయాబజార్ సినిమాలు అన్ని చూపించారు కానీ ఈ ఉలవచారు చూపించలేదు. పొయ్యమ్మా పొయ్యి. పొయ్యమ్మా పొయ్యి. 35 సంవత్సరాల నుంచి నేను చేసి పెడుతున్నాను. ఎప్పుడూ నన్ను ఇలా పొగలేదమ్మా. అత్తయ్యా, ఈ చారు చెడు నేర్పించింది మీరే కదా. అది ఇప్పుడేమంటారు? ఓకేనండి, క్రెడిట్ అంతా నీకే. అమ్మాయి వాడు వచ్చినట్టున్నాడు, వాడికి ఉలవచారు వడ్డించావంటే రోజు ఇదే చేసి పెట్టమంటాడు. వేడి వేడి కొట్టించమ్మా. అలాగే మావయ్య. ఏయ్ జూలీ, అర్జున్, ఎవరా అమ్మాయి? జూలీ నా ఫ్రెండ్ డేవిడ్ చెల్లి, నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? ఎస్. మీరు నాకు దాంతో పెళ్లి చేయకుండా ఉండుంటే జూలీనే పెళ్లి చేసుకుండేవాడిని. ఇక నుంచి నా లైఫ్, వైఫ్, లవర్ అన్ని జూలీనే. కమాన్ జూలీ. ఏమండి? హాయ్, హౌ ఆర్ యు? నువ్వు రా జూలీ. ఆగరా. మీరు భోంచేయండి మావయ్య, నేను చూసుకుంటాను కదా. మిస్ జూలీ. ఎస్, 1 minute ప్లీజ్. జూలీతో నీకేం పని? అది మీకు అనవసరం. ఏం కూసావు? ఆవేశపడకండి పత్తిదేవుడు గారు. నేను మీరు తాళి కట్టిన భార్యని. ఇప్పుడు నా స్థానంలో మరో స్త్రీ వస్తుంటే ఆవిడ ఇంటర్వ్యూ చేసి మీకు అన్ని విధాలా సరిపోతుందో లేదో తెలుసుకోవాలి కదా. నువ్వెవరు ఇంటర్వ్యూ చేయడానికి? నాకు నచ్చింది తీసుకొచ్చాను. ఈ ఇంటి కోడల్ని. ఏమన్నారు? మీకు నచ్చింది తీసుకొచ్చారా? Yes. ఈ పిల్ల ఈ ఇంటికి కూడా నచ్చాలిగా, అందుకే ఇంటర్వ్యూ. ఎందుకంత టెన్షన్ పడతావు? ఆవిడ అడిగే ప్రశ్నల్లో ఉఫ్ఫును వదిలేస్తాను. అడుగు. మీ పేరు క్షణం ఆలస్యం కాకుండా చెప్పాలి. ష్యూర్. జూలీ. ఇంటి పేరు? చకినాల. తండ్రి పేరు? రాజు. తల్లి పేరు? మాణిక్యం. ఊరు? విజయవాడ. వీధి పేరు? పెద్దపాట్ల వారి వీధి. గుడ్. చాలా క్విక్ గా ఆన్సర్ చేస్తున్నావు. బైబిల్లో లాస్ట్ సూపర్కి హాజరైన క్రీస్తు ప్రభు మిత్రుల్లో 2 పేర్లు చెప్పు. అంటే వాళ్ళిద్దరి పేర్లు అది అది ప్రాంప్టింగ్ కోసం ఎదురు చూడక్కర్లేదు. ఆఖరి ప్రశ్న. మీ అన్నయ్య పేరు? శంకర్రావు. కాదు, డేవిడ్. కాదు, శంకర్రావు. ఈ అమ్మాయి పేరు జూలీ కానే కాదు. అంతకంటే నిజం, ఈ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ అసలే కాదు. చెప్పండి, నేను చెప్పింది అబద్ధం అని చెప్పండి. కమాన్ స్పీక్ అవుట్. నా ఇంటికి వచ్చేటువంటి డ్రామాలాడితే ఏం జరుగుతుందో తెలుసా? సారీ సార్, నేను మోడల్గా పనిచేస్తున్నాను. మిస్టర్ అర్జున్ పెద్ద అమౌంట్ ఇస్తాను, 2 రోజులు యాక్ట్ చేయమంటే వచ్చాను. ఐఎమ్ సారీ సార్. ఎలా కనిపెట్టావమ్మా? ఆ అమ్మాయి డేవిడ్ చెల్లెలంది, పేరు జూలీ అంది. కానీ ఆ అమ్మాయి చేతి వేలికి వెంకటేశ్వర స్వామి ఉంగరం కూడా ఉంది. అంతకన్నా ముఖ్యమైన మరో సత్యం కూడా ఉంది. మా వారికి గర్ల్ ఫ్రెండ్స్ గాని పరాయి ఆడదానితో ఏ రకమైన సంబంధాలు గాని లేవు. మా ఆయన మరో శ్రీరామచంద్రుడు. యు డెవిల్! నిన్ను వదిలించుకోవడానికి
ఆఖరికి నా క్యారెక్టర్ కూడా తాకట్టు పెడితే నా లైఫ్ స్పాయిల్ చేస్తావా నిన్ను? అర్జున్ 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 ఏమైందిరా? అర్జున్ అర్జున్ ఏయ్, అర్జున్ కళ్ళు ఎక్కడ పెట్టుకుని ఆడుతున్నావు మన్మథ? పాప అమ్మాయి ఇంటికి ఎలా వెళ్తుంది? సారీ సార్, నన్ను క్షమించండి సార్. సారీ నువ్వు చెప్తే సరిపోదు మన్మథ. ఈ నగరానికి చైర్మన్ని నేను ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పాలి. నన్ను క్షమించు మన్మథ. అయ్యో, ఇందులో మీ తప్పే ఉంది సార్. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడమే కాదు, ఇలాంటి బురద గుంటల్ని పూడ్చే అధికారం గల చైర్మన్ని. కానీ గుంటలున్నాయి కాబట్టి తప్పు నాది ఉంది మన్మథ. వాడు చేసిన పొరపాటుకి నేను వాడి చెంప పగలగొట్టాను. చైర్మన్ గా నా నిర్లక్ష్యానికి ఈ నగరవాసిగా నువ్వు నా చెంప పగలగొట్టాలి. అప్పుడు గాని నాలాంటి పాలకులకు బుద్ధి రాదు మన్మథ. ఇదం అస్మత్ శైలి మన్మథ. కొట్టు మన్మథ. అక్కర్లేదు, ఇప్పటికైనా ఆ బురద గుంటల్ని పూడ్చమనండి. తప్పకుండా. అయ్యయ్యో, చూసారా ఇలా ఎలా బజార్లో నడుస్తాం మన్మథ? ప్రక్కనే నా గెస్ట్ హౌస్ ఉంది. బట్టలు మార్చుకొని స్నానం చేసి వెళ్ళొచ్చు మన్మథ. రండి మన్మథ. అక్కర్లేదండి. నా గెస్ట్ హౌస్ కి రావడానికి ఇబ్బంది అయితే మీ ఇంటి దగ్గరే దించుతాను మన్మథ. కారెక్కండి. పర్వాలేదండి, సగం వరకు ఆరిపోయాయి. ఇంకాసేపు ఉంటే పూర్తిగా ఆరిపోతుంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను. పర్వాలేదంటే నేను తట్టుకోలేను మన్మథ. ఈ తప్పులో నాకు భాగం ఉంది. ఇలా వెళ్ళటం సబబు కాదు. రండి, కారెక్కండి. కూర్చోండి మన్మథ, ప్లీజ్. మన్మథ, నీ పథకం సక్సెస్. ఆవిడ కారెక్కింది. మనం ఇంట్లో డ్రాప్ చేస్తాం కనుక ఫస్ట్ థ్యాంక్స్ చెప్తుంది. సెకండ్ ఇంట్లోకి రమ్మని పిలిచి కాఫీ ఇస్తుంది. ఇంట్లోకి వెళ్ళగానే మన మాటల గారడీతో ఈ మన్మథని సొంతం చేసుకోవాలి. ఇదం అస్మత్ శైలి.
అటు చూడవే. చాలా థ్యాంక్స్ అండి. నా ప్లాన్ ప్రకారం ఫస్ట్ థ్యాంక్స్ చెప్పింది, ఇక రెండోది ఇంట్లోకి రమ్మంటుంది. దానిదే ఉంది, ప్రజాసేవకే ఈ శరీరం అంకితం మన్మథ. అయితే వస్తానండి. మన్మథ, నీ లెక్క తప్పిందే? తప్పదు, నీ లెక్క తప్పనివ్వను మన్మథ. అదేంటి ఆ పిల్ల వీడి కారులో దిగిందేంటి? చైర్మన్ కదమ్మా, స్కూల్ విజిట్ వెళ్ళారేమోనమ్మా. వాడు ఎలాంటి వాడు ఈ ఊర్లో అందరికీ తెలుసు. నిన్నెక్కమంటే ఎక్కేదానివా? నేనెందుకమ్మా వెళ్తాను? అది నా కూతుర్లంటే అలా ఉండాలి. మరి మానసేంటే ఆడికారు ఎక్కేసింది. ఏమోనమ్మో, దీన్ని చూస్తుంటే కాస్త తిరిగే రకంలా ఉంది. తప్పమ్మా, పరాయి ఆడపిల్లల్ని అంత తేలిగ్గా మాట్లాడకూడదు. మరి వాడి కారు ఎందుకు ఎక్కినట్టు? అమ్మా, ఆ పిల్ల ఉద్యోగస్తురాలు, ఆయన చైర్మన్, ఈ సిటీకే పెద్ద, పైగా పలుకుబడి ఉన్నవాడు. ఏ పరిస్థితిలో ఎక్కిందో. ఏంటే దాన్ని వెనకేసుకొస్తున్నావు? చూడమ్మా, వారం రోజులుగా గమనిస్తున్నాను. తన పనేంటో తను చేసుకుపోతుంది. పైగా నాతోనూ శుద్ధతోనూ తప్ప వేరెవరితోనూ మాట్లాడడం లేదు. ఏమోనమ్మా, నాకు అనుమానంగానే ఉంది. మంచమ్మాయి. ఆ మంచో చెడో నాకెందుకు? ఇదిగో, ఆ పిల్లతో పూసుకు తిరగమాక. పెళ్లి కావాల్సిన పిల్లవి. పెళ్లి కావాల్సిన పిల్లనే, కాని పెళ్ళయ్యే పిల్లని కాలేనేమో. అధైర్యపడకండి సార్. ఫస్ట్ స్టేజ్ దాటేటప్పుడు ఏమాత్రం ఎక్సిట్ అయినా నరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్తారు. త్వరలోనే స్పృహ వస్తుంది. కానీ సెకండ్ స్టేజ్ మొదలవుతుందనే భయంగా ఉంది. ఇప్పటిదాకా అర్జున్కు నివారణే లేని జబ్బుందని, అది ప్రాణాంతకమని మనం తనకు తెలియనివ్వలేదు. కానీ సెకండ్ స్టేజీలో నిదానంగా కంటిచూపు తగ్గటం, వంటి మీద ఎర్రటి మచ్చలు రావటం, చిన్న పనులకే బాగా అలసిపోవడం లాంటివి జరుగుతాయి. ఇది కేవలం నీరసం వల్ల వచ్చిందని అతనికి అర్థమయ్యేటట్లు మీరంతా ప్రవర్తించాలి. ఏమైంది నాకు? రాత్రి భోంచేయలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఎక్కడికో వెళ్లారు. బాగా నీరసం వచ్చి పడిపోయారు. ఎప్పుడు ఇలా జరగలేదే. డాక్టర్ వచ్చారండి. స్ట్రెంత్ కి ఇంజెక్షన్, టాబ్లెట్స్ ఇచ్చారు. 2 రోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకోమన్నారు. ఇదంతా నీ వల్లే జరిగింది. నేనేం చేశానండి? ఏదో నాటకం ఆడి నేను ఇంట్లోంచి బయటకు పంపించాలని ప్లాన్ వేస్తే నిమిషంలో నాటకానికి తెరదించేస్తావా? మీరు ఏ క్షణాన నీతి తప్పని మనిషి కాబట్టి ధైర్యంగా నాటకాన్ని బయట పెట్టాను. ఏమిటే నువ్వు బయట పెట్టేది? ఏమిటి నువ్వు పెట్టేది? పో ఇక్కడి నుంచి, పో ఇక్కడి నుంచి. అది కాదండి. పో ఇక్కడి నుంచి. ఈ ఇంట్లో నాకు రెస్ట్ కావాలంటే అది ఇక్కడ దొరకదు.
ఎక్కడికైనా వెళ్ళిపోవాల్సిందే. నిర్మల్ కుటుంబాన్ని ఆదుకుందామని మొండి ధైర్యంతో వచ్చావు. కానీ ఇలాంటి పరిస్థితులు నువ్వు చక్కబరచగలవా? నిర్మల్ చనిపోయాడన్న విషయాన్ని ఎంతకాలం దాచగలవు? అసలు వాళ్లతో చనువుగా మెలగడానికి నీకు అవకాశం చిక్కుతుందా? వాళ్ళ అమ్మగారి మనస్తత్వం ఎలాంటిదో చూసావుగా. మహాలక్ష్మి పెళ్లి చేయడం నీ తరం అవుతుందా? పిచ్చి మానస, మానవత్వంతో నువ్వు ఆ ఇంటి సమస్యలు తీర్చాలని వచ్చావు. అది నీ వల్ల జరగని పని. నో నో, నా ప్రయత్నం మానవత్వంతో చేసింది కాదు, బాధ్యతతో చేస్తుంది. నిర్మల్ ఇంటి బాధ్యతలన్నీ తీర్చిన తర్వాతే నా గురించి నేను ఆలోచించుకుంటాను. ఆ ధైర్యం నాకుంది. నీకోసం బొమ్మ తెచ్చాను. ఆంటీ, ఇలాంటి బొమ్మకారు కొనివ్వమని అమ్మని అడుగుతుంటే అమ్మ అన్నయ్య చెక్క కొనిస్తానంటోంది. అన్నయ్య రాకపోతేనే అక్కయ్య నేనున్నానుగా, ఏం కావాలన్నా కొని పెడతాను. నిజమమ్మా. అంటే నాకు బొమ్మలేయడం అంటే ఇష్టం. ఒక డ్రాయింగ్ బుక్, పెన్సిల్, కలర్ బాక్స్ కొనిస్తావా? ఓ, ఇవాళ సాయంత్రమే కొనిస్తాను. అన్నీనా? అన్ని కొనిస్తాను. మరి ఈ బొమ్మకారు నిజంగా తీసుకోనా? తీసుకో. ఓకే. అక్క అక్క. ఏంటి సంతోషం? అక్క అక్క, ఆ మానసక్క నా కోసం ఈ కారు ఇచ్చింది. బాగుందా? చాలా బాగుందమ్మా. ఇదిగో, పాడు చేయకుండా అడుగు. అవును, ఆ అక్కకి థ్యాంక్స్ చెప్పావా? అయ్యయ్యో, మర్చిపోయాను. ఇప్పుడే చెప్పొస్తాను. ఆగమంటుంటే ఎక్కడికా పరుగులు? ఆగమంటానా? పరిగెడుతుందో? ఆగు. ఎక్కడికి ఆ పరుగులు? చేతిలో ఆ బొమ్మ ఎవరిది? మానసకిచ్చిందమ్మా. థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. చెప్పొస్తాను. ఎక్కడికే? నోర్మే. మా నింటా వంట లేవు ఇలాంటి పళ్ళు. ఎవరిచ్చినా తీసుకోవడమేనా? అమ్మా, ఏంటా మాటలు? ఏదో చిన్నపిల్ల కదా అని ఇచ్చింది, దానికి ఇంత కోప్పడాలా? ఓసేయ్, నీకేం తెలిసే మనుషుల సంగతి? ఇప్పుడు అలాగే బొమ్మలు మిఠాయిలు పెట్టి మనతో చనువు పెంచుకోవాలని ఆవిడ గారు ఆలోచన. అమ్మా, ఏదో చిన్నపిల్ల కదా ఆడుకుంటుందని తీసుకొచ్చాను. మీరింతలా కోపడతారనుకోలేదు. నేను మీ బిడ్డలాంటి దాన్నే కదమ్మా. వద్దులేమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివని చెప్పొద్దమ్మో. ఏదో ఇంత తిని గౌరవంగా బతుకుతున్న మనుషులు మేము. నేను చెప్పేది కాస్త వినండి. పాప కోసం నేను బొమ్మ. పెద్ద బొమ్మ